ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి బాగా చేస్తాను నేను. ఈసారి వచ్చేది అయిపోయి పని చేశాడు కాబట్టి ఓట్లు బాగా మెజార్టీతో వస్తాడు. ఈసారి వస్తాడు. బాగా చేసినాడు. రోడ్డు చేసినాడు. మాకు అందరికీ 18,000 వేసినారు. బాగా అందరికీ పిల్లలకి అందరికీ లేక డబ్బులు ఎత్తున్నాడు. జగన్ అన్ననే వచ్చేది ఈసారి. ఆయనే మాకు దేవుడు. వెంకటరామరెడ్డి కానీ మాకు సాయం చేసినాడు. నా కూతురు కానీ పైన నుండి కింద పడింటే 12,000 సాయం చేసినాడు ఆయన. ఇప్పుడు మర్చిపోతామనైనా మర్చిపోలేము. ఆయన వచ్చేది మెజారిటీలో వచ్చేది ఆయనే. భయపడే పద్ధతినే లేదు. బ్రహ్మాన్ని గెలిచినప్పుడు కానీ ఎగుళ్ళాన్నాము, డ్యాన్సులు వేసినాము, చాలా ఆనందంతో ఇదైనాము. మళ్ళీ తిరుగుతాము. మళ్ళీ తిరిగి అందరి కాళ్ళు పట్టుకొని ఓటు వేయించగలుగుతాం మేము. మాకు ఆయన కావాలని కోరుతున్నాము. కేసీఆర్ వెంకటరామరెడ్డి కావాలా, జగన్ అన్న కావాలా, అంత కావాలని చాలా మేము కోరుతున్నాం. నేను ఏంది లేదు. పోలీసు వాళ్ళు కానీ మా ఏరియాకి ఒక్కరు కానీ రారు. కనీసం అంటే అప్పుడు అడుక్కడుకు పోలీసు వాళ్ళు వస్తుంది. అడుక్కడుకు పోలీసు వాళ్ళు అప్పుడు కొడవళ్ళకు గొడ్లెళ్ళు మచ్చగొత్తలు కానీ ఇళ్ళలో పెట్టుకోకుండా దాచిపెడతాంటిమి. వాళ్ళకి దారి తట్టుకోలేక అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంది లేదు. కనీసం అంటే మంచిలో అట్లా తిరిగేసుకొని వెళ్ళిపోతుంటారు. ఏమి అని కానీ మాట్లాడలే. రోడ్ల మీద కూర్చోడం కానీ మాట్లాడలే. ఏమి అభివృద్ధి ఉంది కానీ రౌడీ రాజ్యం లేదు. అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్తుంటారు అంతే. వాళ్ళ అబద్ధాలు చెప్పినా లోపల అనేది గుండెల్లో ఉంది కాబట్టి కంపల్సరిగా ఆయన వస్తాడని వెంకటరామరెడ్డి జగన్ వచ్చేది. భయపడే ప్రత్యేకనే లేదు. ఆయన వచ్చేదని మేము అందరికీ కోరుతున్నాం. అక్క అబద్ధాలు ఆయన మీద భారం వేసుకొని ఖచ్చితంగా ఓటు వేస్తే ఖచ్చితంగా గెలుతాడు. ఆయనే వచ్చేది. ఓకే సైడు ఈ ఎదరగొట్టేస్తాం. నీళ్ళు సంవత్సరం కానీ ఉరేసుకొని చచ్చిపోతాను నేను రామారావు బొమ్మ కాడ. తెలుగుదేశం వస్తే రాదని ఛాలెంజ్ చేసి రగాలు పెట్టుకొని కొట్లాడుకొని చేసినాక పోయినాం. ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరూ అందరము సంతోషంగా పోయి గుండు కొట్టించుకొని వచ్చినాం. ఈసారి కానీ ఆయన వస్తాడని కోరుకుతా మేము ఖచ్చితంగా ఆయన గుండు కానీ కొట్టించుకుంటాం. అంతే. ఆయనే ప్రతి ఒక్కరికి అందరికీ లోపల సాయం చేసి మొక్కుంటున్నాము. వెళ్ళా నాకు ఓటు వెళ్ళని. ఆయప్ప అంటే నాకు ఇష్టము. ఆయప్పకే నేను వేసేది ఓటు. ఇంకొక్కరికి వేయను. సత్యవంత వరకు ఆయప్పకే నేను. ఎందుకని అంత అభిమానం? నాకు అంత అభిమానము. నాకు ఎప్పటి అట్లా వాళ్ళ మీదే మాకు ప్రేమ. వేరే వాళ్ళ మీద ఏంది లేదు మాకు. వాళ్ళు ఎంత ఇస్తామని మాకు ఇష్టం లేదు. ఈ అబ్బ మీదే మాకు ఇష్టము. అప్ప ఈయకపోని కాక మాకు ఇష్టము. అంత మంచివాడు అత్తవాడు అని మాకు ప్రేమ. జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక మాకు స్థలం ఇచ్చారు. మాకంటూ సొంత ఇల్లు అయింది. మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఈ ప్రభుత్వం జగన్ గారు వచ్చినాకే మాకు సొంత ఇల్లు అంటూ ఉంది. మాకంటూ ఒక కళ నెరవేరింది. మేము అసలు అనుకోలే. అసలు ముందు ప్రభుత్వం వచ్చినాం కానీ మేము పెట్టుకున్నాం కానీ స్థలం మాకు రాలే. జగన్ గారు వచ్చినాకే మాకు అంటూ స్థలం వచ్చింది. 1.5 లక్ష ఇచ్చారు. ఇసుక సిమెంట్ అన్నీ ఫ్రీగానే ఇచ్చారు. మేము కొంచెం డబ్బులు కూడబెట్టుకుని పెట్టుకొని మేమంటూ సొంత ఇల్లు కట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు కానీ చాలా మంచివారు. కేతిరెడ్డి గారు ఏం సమస్య ఉన్నా కానీ ఇంటింటికి గుడ్ మార్నింగ్ అని వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని వెంటనే నెరవేరుస్తారు. కేతిరెడ్డి గారు వచ్చినాక కూడా చాలా బాగుంది. అంతకుముందు వచ్చినప్పుడు ఏమో అంతగా తెలియదు కానీ ఈయన వచ్చినాక కానీ చాలా మంది సొంత ఇల్లులోకి వచ్చినారు. అద్దె కట్టుకోకుండా బాగా అందరికి తోపుడు బండ్లకు కానీ రోడ్డు మీద బతికే వాళ్ళకి కానీ చాలా బాగుంది. ఆయన జగన్ గారు ఇక్కడికి కేతిరెడ్డి గారే కావాలని మళ్ళీ కానీ జగన్ గారే సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కేతిరెడ్డి బాగా చేస్తాను నేను. బ్రహ్మాండంగా చేస్తాను నేను. ఆయన మాకు దేవుడు. ముసలిళ్ళకి దేవుడు. కొడుకులు పెట్టుకున్నా ఆయన పెడతాడు. కొల్లకి వస్తాడు. ఎందుకు రాడు? వస్తానే ఉంటాడు. వస్తానే ఉంటాను నేను. హెచ్చరించి బాగా పోతాడు. బాగా ఏమ్మా మీకు పింఛనీళ్ళు వస్తాండయా లేదా చెప్పండి. వస్తాండ సార్. ఈ అబ్బాయి బాగున్నాడు. 5 ఏళ్ళ వింటి బ్రహ్మాండంగా ఉన్నాడు చూడు స్వామి. బాగుంది. ఏం గొడవలు ఇప్పటికేంది లేదు మా ఊర్లో. పార్టీ ఊరే అప్పటికే మా ఊరే పార్టీనే. అయినా ఇప్పటికి లేవు. 5 ఏళ్ళ వింటి లేదు. ఉండే అప్పటికి గొడవలన్నీ ఇప్పటికేం లేవు. వాళ్ళు చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. వాళ్ళని కూడా కనగొద్దు. గేరు తిరిగి ఇస్తాండారు చేస్తాండారు. వాళ్ళని కానీ ఎందుకన్నా మనము వాళ్ళు బాగా చేస్తారు. ఇళ్ళ కాడికి వచ్చి ఇచ్చిపోతాండారు మనకు. సమానమే. పార్టీ పక్కన లేదు. సమానమే. ఏంది వచ్చినాయి అవన్నీ పింఛనీళ్ళు వస్తాయి. నాకు పింఛనీ వస్తుంది. నేను
మరి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఎవరు ఎమ్మెల్యే గెలిచల్లా? ఎవరు కేజీరెడ్డి. ఎమ్మెల్యే ఎవరు? ఇది ధర్మారం బాగా చేస్తున్నాడు ఆయన. ఏంటి చేయలే మాకు బాగా చేస్తున్నాడు. కళ్ళకు పథకాలన్నీ వస్తాడు, అన్ని తెప్పించినాడు. అన్ని పింఛన్ వస్తుంది, 45 ఏళ్ళ లెక్క వస్తుంది, అన్ని వస్తాయి. రూములు ఇచ్చినాడు, అమ్మఒడి వస్తుంది, పిల్లలకు వస్తుంది, అన్ని వస్తాయి. నిన్న మాకు అన్ని బాగా ఒకటి కూడా ఇబ్బంది లేకుండా అన్ని తెప్పిస్తున్నాడు మాకు బాగా. పార్టీ మాకు అట్లా లేదు, అందరికి సారా చాటుకు అందరికి ఇస్తున్నాడు మాకు. అన్ని వర్గాలకి ఆ వర్గం అనేది లేదు, ఈ వర్గం అనేది లేదు, అన్ని వర్గాలకి ఇస్తున్నాడు. అట్లా ఏర్పాటు అయితే చేసిందిలే మాకు. అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది మాకు. మారింది. స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఏం సెలవలేదు, బాగా స్కూల్లో బాగా ఐవార్లు బాగా చేసి పెడతాంటే తింటాండారు, కూర్చుంటాండారు. గవర్నమెంట్ బాగా చెప్తాంది ఇక్కడ. మాకు బాగుంది అనుకోవాలి. నిన్న స్కూల్ గానీ సచివాలయం అంతా కట్టినారు కదా. ఎవరు వెంకటరామరెడ్డి ఉంటే బాగుంటుంది. వెంకటరామరెడ్డి బాగా చేస్తున్నాడు. దండికి వచ్చినాయి. 45 ఏళ్ళకి వచ్చింది, ఇత్రి పెట్టి లెక్క వచ్చింది సాకులకి. మా పిల్లలకు హాస్టల్ ఫీజు 20,000 వచ్చింది. అన్ని బాగా వచ్చినాయి. దండి సార్లు వచ్చినాడు, బాగా పలకరించినాడు. జరిగినాయి. అన్ని వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు, మాకు చెప్పింది మేము చేస్తాం. వచ్చింది రూమ్ గానీ వచ్చింది మాకి. బాగుండే, అన్ని బాగున్నాయి. బాగా చేస్తున్నారు వాలంటీర్లు కూడా, బాగా చేస్తున్నారు. వాలంటీర్లు ఉండడం బెటర్ అంటారు, ఉంటేనే మేలు కదా మనకు. ఎమ్మెల్యేకి ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నారు మీరు? రెడ్డి ఎలా చేస్తున్నారమ్మా? బాగా చేస్తున్నారన్న. అభివృద్ధి పనులు చేశారు? అప్పటికే బాగా చేసినారు, ఇప్పటికీ బాగా చేసినారు. ఏమేం చేశారు అక్క? ఏమైనా కానీ పింఛన్ రాని వాళ్ళు పింఛన్కి ఏమైనా సాయం అంటే చేస్తారు. చేస్తారు. వెనకే ఎవరే కానీ అట్లా ఏం చూడరు. అట్లా ఏం లేదు, ఎవరికైనా సరి సమానమే చూస్తున్నాడు. గెలిపించుకుంటాం, పక్కానే, పక్కా వస్తుంది. మళ్ళా వస్తాడు. మాకైతే స్కూల్కి పిల్లలు పోతున్నారు, బాగా చూసుకుంటున్నారు. పిల్లలకి బుక్కులు కానీ ఏమైనా జగన్ ఏమేమి ఇస్తున్నారో అవన్నీ అయితే మాకు అందుతున్నాయి. పింఛన్లు కానీ ఏమైనా కానీ చేన్ డబ్బులు కానీ బియ్యాన్ని కానీ అవి అన్నీ బాగా వస్తున్నాయి. రెడ్డి తెలుసు కదా, చాలా బాగా చేస్తున్నాడు. నిన్న మొన్న ఓపెనింగ్కి వచ్చారు, ఇక్కడ సచివాలయం ఓపెనింగ్కి వచ్చారు. అందుబాటులో ఉంటారు, అన్నీ బాగున్నాయి. రోడ్లు బాగా నీట్గా ఉన్నాయి. ఆయన వచ్చినాకనే డ్రైనేజ్ అంతా వేసినారు. సచివాలయం బాగుంది, అన్నీ బాగున్నాయి. హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచవలసిందే, వచ్చేది జగనే, అంతే. ఆయన చేసేటివట్లు ఉన్నాయి కదా బాబు. చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరు ఎన్ని చేసినా చేసేటివి బాగున్నాయి కదా. మా రైతులకి ఎట్లున్నాయి, పేదలకు బాగా చేస్తున్నాడు, అది సంతోషము. మరి ఇంకంతకంటే ఏం కాదు నాన్న, గెలిపించుకోవాల్సిందే. సరైన వాళ్ళు అయితే ఎయిర్ పక్కకి. ఎందుకంటావా, ఆయన రైతు భరోసా అయితేనేమి, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, హాస్టల్ది అయితేనేమి, ఇవన్నీ ఇన్ని చేస్తున్నాడు కదా. ఎమ్మెల్యే కేశవరెడ్డి ఎలా చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు. జీవనం చేసుకుంటున్నాము. ఆ 10 మంచి పని చేస్తున్నాడు. తండ్రి మాకు పెద్ద కొడుకు అయి మమ్మల్ని సాకుతున్నాడు. వస్తారు సార్, పలకరిస్తాడు, బాగా సరిస్తాడు, పోతాడు. ఏమో మేమంతా మొత్తం మా జనం మా ఆయనకే వేసేది. కర్మలు కేతురెడ్డికి బుట్టికి గుడక కేతురెడ్డికి మేము ఓడని గెలిచని మేము మారం. మారం ఈ ఊరంతా కుర్రోళ్ళంతా ఆయనకే వేసేది. ఆయనకే కేతిరెడ్డి వెంకటరెడ్డి బాగా అన్నీ మాకు కావచ్చేటివన్నీ సౌకర్యం చేస్తున్నాడు. వస్తాడు, నెలకు ఒకసారి అట్లా వచ్చి మాకేమన్నా కావాలా ఇది అది అడిగిపోతాడు. ఇక్కడ హాస్పిటల్ కట్టారు, సచివాలయం కట్టారు, ఇక్కడ వాలంటీర్లు ఉంది, బ్యాంక్ ఉంది, అన్ని సౌకర్యం బాగుంది మాకు. అన్ని దగ్గరలో ఎప్పుడు అనుకోలేదు, ఈ ప్రభుత్వంలో వచ్చింది మాకు హాస్పిటల్. మంచిదే అనుకుంటే చేత కానోళ్ళు అయ్యేవాళ్ళు అంతా దగ్గరలో పోయి చూపించుకుంటాము. ఇక్కడ దూరం పోవాలనే కష్టం కదా, ఇక్కడ చూసిన హాస్పిటల్లో బాగా చూస్తున్నారు, చూపించుకుంటాను.